హరే కృష్ణ. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్లోని ముఖ్యమైనది ఏంటంటే కల్చర్, గుడ్ కల్చర్ అన్నమాట. ఇప్పుడు మనం గుడ్ కల్చర్ ఎట్లా వస్తుంది అంటే, గుడ్ కల్చర్ రావడానికి ఏంటంటే ఫస్ట్ గుడ్ థాట్స్ అన్నమాట. గుడ్ థాట్స్ అంటే మనం అన్నీ మంచిగా ఆలోచించాలన్నమాట. గుడ్ థాట్స్ విల్ బికమ్ గుడ్ 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 వర్డ్స్ అన్నమాట. అంటే మనం మంచిగా ఆలోచించామనుకోండి, మన యొక్క మాటలు కూడా మంచి మాటలు మన నుంచి బయటకు వస్తాయన్నమాట. మన మంచి మాటలు బయటకు వచ్చిన మూలం తర్వాత గుడ్ యాక్షన్ విల్ బికమ్. అంటే మన మంచి యాక్షన్ బయటకు వస్తుంది అనమాట. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం యాక్షన్ విల్ బికమ్ హ్యాబిట్ అనమాట. యాక్షన్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఆ యాక్షన్ చేస్తూ చేస్తున్నారనుకోండి, అదే అలవాటు కింద మారుతుంది అనమాట. అదే అలవాటు మారిన తర్వాత అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే గుడ్ కల్చర్ ఏర్పడుతుంది అనమాట. అంటే మొట్టమొదటి ఏంటంటే గుడ్ థాట్స్, అండ్ ఇట్ విల్ బికమ్ గుడ్ వర్డ్స్, అండ్ ఇట్ విల్ బికమ్ గుడ్ యాక్షన్, అండ్ ఇట్ విల్ బికమ్ గుడ్ కల్చర్. అంటే మొట్టమొదటిది ఏంటంటే మంచిగా ఆలోచించడం, రెండవది ఏంటంటే మంచిగా మాట్లాడడం, తర్వాత మంచిగా బిహేవ్ చేయడం, తర్వాత మంచిగా దాన్ని హ్యాబిట్ చేయడం, తర్వాత మంచి కల్చర్ అంటే మంచి యొక్క కల్చర్ ఏర్పడిన తర్వాత ఆ, మొత్తం అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు ఏదైనా ఆలోచించినప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క ఇప్పుడు ఆపోజిట్ వ్యక్తి సపోజ్ భార్య ఉందనుకోండి, భార్య వైపు సో ఆమె పర్స్పెక్టివ్, ఆమె యాంగిల్ వైపు నుంచి ఆలోచించామనుకోండి, ఏదైనా ఏదైనా ఆపోజిట్ వ్యక్తి యొక్క యాంగిల్ నుంచి మనం ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గా చాలా థింగ్స్ ఏంటంటే సార్ట్ అవుతాయి అన్నమాట. అంటే సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. అందుకనే ఆ, ఒక మంచి కల్చర్ని, కృష్ణ కాన్షియస్నెస్ కల్చర్ని ఏర్పరచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న ఆ యొక్క వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ కానీ లేకపోతే అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము. సో దానికి కావాల్సిన ఫౌండేషన్ ఏంటంటే ఆ యొక్క కల్చర్ని ఇన్కల్కేట్ చేసుకోవడానికి ఈ- ఇన్- ఆ, వ్యక్తులు అన్నమాట. ఎందుకంటే కల్చర్ విల్ కమ్ త్రూ ద పీపుల్ అన్నమాట. కల్చర్ సడన్గా ఒకేసారి త్రూ ద పీపుల్ వల్ల ఏంటంటే వస్తుంది అన్నమాట. సో అందుకనే మన యొక్క థాట్స్ గుడ్ థాట్స్ అయి ఉండాలి. మన థాట్స్ గుడ్, మన యొక్క ఆలోచనలు మంచిగా ఉన్నాయనుకోండి, మన యొక్క వర్డ్స్ మంచిగా మాట్లాడాలి, మంచిగా ఎప్రిషియేషన్ చేయడం చేసామనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ గుడ్ యాక్షన్స్ అవుతాయి అన్నమాట. మనం మంచిగా ప్రవర్తించడం అట్లా జరుగుతుంది అనుకోండి, ఆ ఓవర్ ది పీరియడ్ టైం అది మన హ్యాబిట్ అయిందనుకోండి, ఆటోమేటిక్ గుడ్ కల్చర్ డెవలప్ అవుతుంది. ఆ గుడ్ కల్చర్ మూలాన ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది అనమాట. ఫ్యామిలీ లైఫ్ సస్టైనబుల్గా ఉంటుంది అనమాట. భక్తి రసామృత సింధు మహారాజు ఒకనొక గృహస్థ రిట్రీట్ ప్రోగ్రాములో చెప్తారన్నమాట ఈ మొత్తం విషయాలన్నిటి గురించి అన్నమాట. అంతేకాకుండా ట్రెడిషనల్ ఫ్యామిలీ లైఫ్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ లైఫ్ డిఫరెన్సెస్ అన్నీ చెప్తారన్నమాట. అందులోని చెప్పినప్పుడు ఏంటంటే ఆయన చెప్తారన్న మహారాజ్ చెప్తారన్నమాట, దేనికైనా బేస్ బేస్ అనేది కావాలి. ఫౌండేషన్ గట్టిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పునాదులు గట్టిగా ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా చాలా ఎత్తుకు మనం కట్టగలం అన్నమాట. అదే పునాదులే వీక్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా బిల్డింగ్ మనం ఎంత మార్బుల్ టైల్స్ మార్బుల్ టైల్స్ కాస్ట్లీ మార్బుల్ టైల్స్ లేకపోతే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అనుకోండి, పునాదులు గట్టిగా లేదనుకోండి, బిల్డింగ్ ఎప్పుడప్పుడు కూలిపోతుంది అన్నమాట. అందుకనే మన హ్యాపీ ఫ్యామిలీ లైఫ్కి ముఖ్యమైనది ఏంటంటే గుడ్ కల్చర్ అన్నమాట. ఆ గుడ్ కల్చర్ ఏ విధంగా కృష్ణ కాన్షియస్నెస్ కల్చర్ ఉండాలన్నమాట. కృష్ణ కాన్షియస్నెస్ కల్చర్ మూలాన ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ స్ట్రెంగ్థన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో చూసారనుకోండి, ఎక్కడ చూసినా డిటీరియేషన్ అవుతూ ఉంటుంది. మనం తినే ఫుడ్లోని డిటీరియేషన్ అవుతూ ఉంటుంది. మనం చూసే ఆ, ఏదైనా అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ డిటీరియేషన్ అవుతూ ఉంటుంది. మనం ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నో వాల్యూ అనమాట, కల్చర్కి నో వాల్యూ. సో అందుకని ఏంటంటే మనం యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ వైఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. కృష్ణ కాన్షియస్నెస్ కల్చర్ని మనం మన యొక్క జీవితంలోని
ఈ ఇన్కల్కేట్ చేసుకున్నాం అనుకోండి, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఆ కల్చర్ మూలన ఏంటంటే గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అన్నీ మొత్తం అన్నీ కలిసి అది ఒక గుడ్ హ్యాబిట్ కింద అయ్యి తర్వాత అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారన్నమాట. అందుకనే ప్లీజ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్కి ఫౌండేషన్ ఏంటంటే గుడ్ కల్చర్, కృష్ణ కాన్షియస్నెస్ కల్చర్ అన్నమాట. మీరు సాధ్యమైనంత వరకు మీ యొక్క జీవితంలోని ఇన్కల్కేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.